రామోజీ ఫిలిం సిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోలాహలంగా జరిగింది. రామోజీ ఫిలిం సిటీ మహిళా ఉద్యోగులు ఆటపాటలతో సందడిగా గడిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, ప్రియా ఫుడ్స్ ఎండీ సహరి, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి హాజరయ్యారు. రామోజీ గ్రూప్ మహిళలను ప్రోత్సహించడం ప్రథమ కర్తవ్యంగా భావిస్తుందని బృహతి అన్నారు. An equal world is an enabled world, and every one of us can do our bit to bring about gender equality. That's the core message of Each for Equal, the campaign at the center of this year's International Women's Day. We together can start with the empowerment right at home. We can encourage our ladies at home, our mothers, sisters, and daughters to pursue their dreams and excel in their career. From their childhood, let us tell our daughters and sons that they are equals. Let us tell our sons that they need to respect women. Let us tell our daughters that they are capable of achieving the best. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈచ్ ఫర్ ఈక్వల్ అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో కొన్ని సంవత్సరాలుగా మహిళా దినోత్సవాన్ని అట్టహాసంగా జరుపుతున్నారు. రామోజీ గ్రూప్నకు చెందిన అన్ని విభాగాలకు చెందిన మహిళా ఉద్యోగులంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. So this year's theme for International Women's Day, I am Generation Equality and Realizing Women's Right. The Generation Equality campaign is bringing together people of every gender, age, ethnicity, race, religion and country. And we are also a pan-India assembled here with ETV Bharat, and in our different groups, a lot of people from all over India. So we are a mini India here. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అలరించాయి. గత వారంలో నిర్వహించిన పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి సహరి, బృహతి అవార్డులు ప్రదానం చేశారు. వేదికపై విజేతలు చేసిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. Hello.